నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. విజయానికి అందరూ బంధువులు, కానీ ఓటమి మాత్రం ఎప్పుడూ అనాథే. ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన ఉప పోరులో పసుపు జెండా రెపరెపలాడింది. సీమ సమరంలో తెలుగు తమ్ముళ్లు పైచేయి సాధించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్లను కైవసం చేసుకుంది టీడీపీ. పులివెందుల పోరు నేర్పే పాఠం ఏంటి? ఉప ఎన్నికైనందునే అధికార పార్టీ హవానా? అంగబలం, అర్ధబలం ప్రయోగించారా? 5 ఏళ్ల ఎన్నికల తీర్పు ఇలాగే ఉంటోందా? బైపోల్ బహిష్కరణ వైసీపీకి ప్లస్సా మైనస్సా? ఓటమి ఓ పాఠమా? గెలుపు గెలుపేనా? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోటకు బీటలు పడ్డాయి. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 6033 ఓట్ల మెజారిటీతో అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల గడ్డ మీద పసుపు జెండాకు జేజేలు పలికారు ప్రజలు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఉప సంగ్రామం ఓట్ల ఫలితం తేలినా రాజకీయ పార్టీల మధ్య మాత్రం మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. గెలుపోటములపై అటు వైసీపీ, ఇటు టీడీపీ ఎవరికి వారు తమదైన శైలిలో వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపించాయని మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారని ఆమె తెలిపారు. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలు చేశారు. టీడీపీ దొంగ ఓట్లతో గెలిచిందన్నారు. కలెక్టర్ ముందే దొంగ ఓట్లు పడ్డాయని ఆరోపించారు పేర్ని నాని. ఇకపై కడప తీర్పే రాష్ట్రమంతటా ఉంటుందా? లోకల్ ఫైట్లో కూటమి కత్తులు దూస్తుందా? స్థానిక సమరంలో రప్పారప్ప ఉంటుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గెలిచిన జోష్లో టీడీపీ కార్యకర్తలుంటే ఓటమితో మరింత పోరాట పటిమ ప్రదర్శిస్తామంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దీంతో రాబోయే రోజుల్లో తగ్గేదేలే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ఉండే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.